నల్గొండలో అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అలజడి రేపింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నల్గొండ జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకొని తదుపరి కార్యాచరణపై చర్చలు సాగిస్తున్నారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కూల్చివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారనే విషయంపైన నల్గొండ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మనం నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇది ఏదైతే నల్గొండ పట్టణంలో నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఇది ఆగ్రో సంస్థకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి స్థలంలో ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 2018లో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దీన్ని లీజ్ పర్పస్లో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ స్థలంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఇటు మీటింగ్ హాల్ కావచ్చు, ఇటు 3 అప్స్టేర్లకు సంబంధించి 3 అంతస్తులకు సంబంధించి బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కూడా ఆయన మున్సిపల్ అధికారులను పలుమార్లు ఆదేశించడం జరిగింది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దీనిపైన కొంచెం సీరియస్గా తీసుకొని ఇటు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. అంటే ఈ నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు తీర్పుని గౌరవిస్తాం. ఎందుకంటే హైకోర్టు ఇచ్చింది కాబట్టి దాని మీద మేము ఏదేమైపోయినా కూడా పైకోర్టుకు అప్పీల్ పోతాం. తర్వాత ఇది మాకు ఒక దేవాలయం లాంటిది. ఎంతోమంది దీంట్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అనేకం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతినిత్యం కూడా గ్రూప్ 1 కోచింగ్ కానీ, గ్రూప్ 2 కోచింగ్ కానీ, పోలీస్ వారికి మన ఏదైతే పోలీసు ఉద్యోగాల కోసం అవుతారో వాళ్ళకు కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు దేవాలయం లాంటిది. ఎందుకంటే చర్చి, మసీదు, దేవాలయం ఎట్లయితే ఉంటుందో ఇది మా కార్యకర్తలకు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది పార్టీ దేవాలయం లాంటిది కార్యాలయం అయినా 2019లో మాకు ఇది అలాట్ చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర క్యాబినెట్ ద్వారా ఆమోదం పొందింది. ఈ జాగా ఎవరి సొత్తు కాదు, తర్వాత మాకు అపనంగా వచ్చింది కాదు. మేము 4,84,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించి తీసుకున్నటువంటిది. ఆనాడు అన్ని పార్టీ కార్యాలయాలకు ల్యాండ్ కేటాయించడం జరిగింది. అందులో మా పార్టీ కార్యాలయానికి కూడా ల్యాండ్ కేటాయించడం జరిగింది. నల్లగొండలో అనేక పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం కావచ్చు, సిపిఐ పార్టీ కార్యాలయం కావచ్చు, సిపిఎం పార్టీ కార్యాలయం కావచ్చు, ఇక్కడ పార్టీ లేనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా కావచ్చు, ఆపస్ బిల్డింగ్ కావచ్చు, సంఘ కార్యాలయం కావచ్చు, ఏవీపీ ఆఫీస్ కావచ్చు, అనేక బిల్డింగ్లకు ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేదు, ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన తర్వాత తను ఇక నల్గొండ నియోజకవర్గంలో ఏ ఒక్క పని కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదైనా అంటే ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడుతున్న ఒక డ్రామా, పెద్ద డ్రామా. హైదరాబాద్ ఒక హైడ్రా, ఇక్కడ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కులగొట్టి ఏం చేస్తావు? ఇదేమైనా కులగొడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? దీనివల్ల నీకు ఏమైనా నష్టం జరుగుతుందా? ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యాలయం. అందరికీ ఎంతోమందికి వివిధ ప్రాంతాల నుంచి, తర్వాత మండలాల నుంచి, గ్రామాల నుంచి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు. హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు ఇక్కడ అనేక కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి వారు పని నిమిత్తం వచ్చి ఇక్కడి నుంచి జిల్లా కార్యాలయం ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి స్వేద తీర్చడం జరుగుతుంది, తర్వాత ఉండడం జరుగుతుంది. ఇది ఒక దేవాలయంగా భావిస్తున్నటువంటి మేము మా దేవాలయం కూలిస్తే నీకేమొస్తుంది వెంకటరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భం ఆడుతున్నాం. నీకు చేతనైతే 20 ఏళ్ళు ఇక నల్గొండ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కట్టలేకుండా పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా నిర్మాణం చేసిన పాపన పోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కడితే నీకు కళ్ళకుట్ట అయిపోయింది. నీకు చేతగా అయితే ఇప్పటికి కూడా ఇంతవరకు కూడా మీకు పార్టీ ఆఫీసు ఎందుకు కట్టలే? ఎందుకంటే పార్టీ ఆఫీస్ కడితే అక్కడ కేంద్రంగా ఏర్పడుతుంది, తర్వాత అక్కడ ప్రజలు అక్కడికి పోతారు, తర్వాత పార్టీ అక్కడ నిర్మాణం అవుతుందని చెప్పేసి నేనే నా చుట్టే తిరగాలని ఒక సంకల్పంతో ఇంతవరకు చేయలేదు. ఇప్పటికైనా మేము ఏం లేదు, మేము కోర్టు తీర్పును గౌరవిస్తాం. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. ఇటు హెచ్ఎండిఏకి సంబంధించి కానీ అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టారు అనే దానిపైన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపైన మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, ఆయన మున్సిపల్ అధికారులు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన బీఆర్ఎస్ నాయకులే
కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి తీర్పులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూడాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి దాదాపుగా 2.5 కోట్లు ఖర్చు అయిందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. మరి కూల్చేస్తారా, కోర్టు ఆదేశాల ప్రకారంగా మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం ఇంత రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారాన్ని లేపినట్టయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాత్రం బీఆర్ఎస్ శ్రేణులతోటి కొంత సందడి వాతావరణం నెలకొందని మాత్రం చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.